అయోధ్య రామ మందిరంలో దొంగతనం బయటపడింది. 2 కోట్లకి ల్యాండ్ కొని 10 నిమిషాల్లో 20 కోట్లకు అమ్మేశారు. శాలరీ చూస్తే 20,000, ఆస్తులు చూస్తే 50 కోట్లు. దేవుడి హుండీలో మనం ఎంతో నమ్మకంతో భక్తితో వేసిన డబ్బుని అందరూ అడుగుతున్న క్వశ్చన్, గవర్నమెంట్ ఏం చేస్తుంది, టెంపుల్ ట్రస్ట్ ఏం చేస్తుందని. కానీ టెంపుల్లో పని చేసే వాళ్ళే దొంగతనం చేశారు. 5 సంవత్సరాల్లో ఇంతమంది భక్తుల నమ్మకం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది. ఇంకా బయటికి రాని పేర్లు ఎన్నో. మనం అయోధ్య రామ మందిరంలో దొంగతనం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా ఒక సింపుల్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలి. రామ మందిరం ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? భక్తులు హుండీలో వేసే డబ్బుల్ని ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? ఆ డబ్బుల్ని ఎలా లెక్క పెడతారు? ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? ఈ సిస్టమ్ ని అర్థం చేసుకోకుండా ఈ కేసుని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. 2019 నవంబర్ లో సుప్రీం కోర్టు ఇచ్చిన అయోధ్య వర్డిక్ట్ తర్వాత టెంపుల్ నిర్మాణం కోసం 2020 ఫిబ్రవరిలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ని ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ గా ప్రైవేట్ ట్రస్ట్ లా ఉండేది. గవర్నమెంట్ కి ఈ ట్రస్ట్ కి సంబంధం ఉండేది కాదు. ఈ ట్రస్ట్ కి ఒక ముఖ్యమైన బాధ్యతనిచ్చారు. రామ మందిరం కన్స్ట్రక్షన్ నుండి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, డొనేషన్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, భక్తుల సౌకర్యాలు ఇవన్నీ ట్రస్ట్ పరిధిలో ఉంటాయి. ఈ ట్రస్ట్ లో మొత్తం 15 మంది ట్రస్టీస్ ఉన్నారు. ఈ 15 మందిలో 12 మంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. చైర్మన్ గా మహంత్ రిత్య గోపాల్ దాస్, జనరల్ సెక్రటరీగా చంపత్ రాయ్. ఈ చంపత్ రాయ్ అనే వ్యక్తి ముందు ఆర్ఎస్ఎస్ లో పనిచేశాడు. తర్వాత విశ్వ హిందూ పరిషత్ లో వైస్ ప్రెసిడెంట్ గా కూడా చేశాడు. కన్స్ట్రక్షన్ కమిటీ మెంబర్ కామేశ్వర్ చోబాల్, ఇతను బీజేపీకి ఎంఎన్సీ గా కూడా చేశాడు. టెంపుల్ కన్స్ట్రక్షన్ ని సూపర్వైజ్ చేయడానికి ప్రత్యేకంగా ఒక కన్స్ట్రక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చైర్మన్ నృపేంద్ర మిశ్రా. ఆయన గతంలో పిఎం మోడీ దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా 2014 నుంచి 2019 వరకు పనిచేశారు. తర్వాత రామ మందిరం కన్స్ట్రక్షన్ కమిటీని కూడా లీడ్ చేశారు. ఈ ట్రస్ట్ ఎలా ఉండేదంటే, ఈ ట్రస్ట్ కి ఎంత వస్తుందని వేరే టెంపుల్ ట్రస్ట్ లాగా ఆర్టీఐ వేసి తెలుసుకోలేము. రామ మందిరం కన్స్ట్రక్షన్ కోసం దేశం మొత్తం నుంచి డొనేషన్స్ వచ్చాయి. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన 2024 తర్వాత ప్రతిరోజు యావరేజ్ గా 1,00,000 నుండి 1,50,000 మంది భక్తులు వచ్చేవాళ్ళు. తర్వాత అలా రోజుకి 70,000 నుంచి 80,000 మంది వచ్చేవాళ్ళు. హుండీ డొనేషన్స్ కూడా చాలా వేగంగా పెరిగాయి. టెంపుల్ కాంప్లెక్స్ లో సుమారు 30 నుంచి 40 హుండీలు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ప్రతిరోజు యావరేజ్ గా 8 లక్షల నుంచి 13 లక్షల రూపాయల వరకు వచ్చాయి. ఫెస్టివల్ డేస్ అండ్ ఇంపార్టెంట్ డేస్ లో అయితే ఈ నంబర్ 50 నుంచి 60 లక్షల వరకు ఉండేది. ఈ హుండీలు నిండిన తర్వాత సెక్యూరిటీస్ మధ్య స్పెషల్ వెహికల్స్ లో టెంపుల్ నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఉన్న పెద్ద బేస్మెంట్ లోకి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడే క్యాష్ కౌంటింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. కౌంటింగ్ ప్రాసెస్ కోసం క్యాష్ ని బండిల్స్ గా వేరు చేస్తారు. అలా సపరేట్ చేసిన డబ్బుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్ దగ్గర డిపాజిట్ ప్రాసెస్ జరుగుతుంది. పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ బేస్మెంట్ లోనే క్యాష్ కౌంటర్ ఏరియా, సీసీటీవీ మానిటరింగ్ రూమ్ మరియు ఎస్బీఐ కౌంటర్ కూడా ఉందని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఉంది. 2025 మార్చ్ లో జరిగిన మహాకుంభమేళ తర్వాత భక్తుల సంఖ్య కూడా చాలా బాగా పెరిగింది. ఇంకా అదనంగా 10 మంది క్యాష్ కౌంటింగ్ ఎంప్లాయీస్ ని కూడా రిక్రూట్ చేశారు. రిపోర్ట్స్ ప్రకారం ఆ 10 మందిని ట్రస్ట్ మెంబర్ అనిల్ మిశ్రా ఇంటర్వ్యూ చేశారు. అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళని క్యాష్ కౌంటింగ్ డ్యూటీకి అపాయింట్ చేశారు. ప్రతి ఎంప్లాయీకి సుమారు 18,000 రూపాయలు మంత్లీ శాలరీ ఉండేది. ఇన్వెస్టిగేషన్ లో ఇంకో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అయిన మొదటి రోజుల్లోనే అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వలేదని, డ్యూటీ షీట్స్ ఆధారంగా టెంపుల్ ప్రిమిసిస్ లో ఎంట్రీ ఇచ్చారని ఉంది. కౌంటింగ్ ప్రాసెస్ ని సూపర్వైజ్ చేయడానికి రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ సుభాష్ శ్రీవాస్తవ్ ని క్యాష్ కౌంటింగ్ ఇన్ఛార్జ్ గా అపాయింట్ చేశారు. ఆయన బాధ్యత డొనేషన్ బాక్సెస్ నుండి వచ్చిన క్యాష్ ని రిసీవ్ చేయడం, కౌంటింగ్ ప్రాసెస్ ని సూపర్వైజ్ చేయడం మరియు క్యాష్ ని ఎస్బీఐ కి హ్యాండ్ ఓవర్ చేయడం. ఈ సిస్టమ్ మొత్తం పేపర్ మీద చూస్తే చాలా సెక్యూర్డ్ గా కనిపిస్తుంది. హుండీలు, సెక్యూరిటీ, కౌంటింగ్ మిషన్స్, సీసీటీవీ కెమెరాస్, బ్యాంక్ కౌంటర్, ఆడిట్ రిపోర్ట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. కానీ ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం ఈ ప్రాసెస్ లోనే కొన్ని లూప్ హోల్స్ ని ఉపయోగించి డొనేషన్ మనీ దొంగతనం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు రావడానికి ముందే ఒక ప్రైవేట్ ఆడిట్ ఫర్మ్ ఈ ట్రస్ట్ లో వచ్చే డబ్బుని ఆడిట్ కూడా చేసేది. ఆ ఆడిట్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ప్రాసెస్ చాలా అన్ప్రొఫెషనల్ గా ఉందని, ట్రాన్సాక్షన్ రికార్డ్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు, డేటా ఎంట్రీ సరిగ్గా లేదని, ఇది ఎప్పటికైనా ప్రాబ్లం అవ్వచ్చని చెప్పారు. అసలు ఆ వీక్నెస్ ఏంటి? సీసీటీవీ ఉన్న కౌంటింగ్ రూమ్ లో ఇన్వెస్టిగేటర్స్ అసలు ఏం కనుక్కున్నారు?
మనం ఇప్పుడు అసలు ఈ దొంగతనం ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎలా ప్లాన్ చేశారు, ఎంత డబ్బు తీసుకున్నారు అనేది చూద్దాం. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ప్రకారం ఈ దొంగతనం సడన్ గా జరిగింది కాదు. ఇది చాలా రోజుల నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసి సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ మొత్తాన్ని యూజ్ చేసి జరిగిన స్కామ్. పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఉన్న క్యాష్ కౌంటర్ లో క్యాష్ కౌంటింగ్ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. అక్కడ 50 మంది వరకు స్టాఫ్ ఉండేవాళ్ళు. వాళ్ళలో 24 మంది లోకల్ వాళ్లే, 12 మంది ట్రస్ట్ స్టాఫ్, ఇంకో కొంతమంది SBI టీం కూడా ఉండేది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా దొంగతనం జరిగిందో చూద్దాం. స్టెప్ 1, డొనేషన్ బాక్సెస్. హుండీలో నుంచి క్యాష్ కలెక్ట్ చేసి స్పెషల్ వెహికల్స్ లో పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కి తీసుకెళ్లేవాళ్ళు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని టిన్ను యాదవ్ అనే వ్యక్తి సూపర్వైజ్ చేసేవాడు. ఇతని కేసులో మెయిన్ అక్యూజ్డ్. స్టెప్ 2, క్యాష్ ని కౌంటింగ్ రూమ్ లోకి తీసుకువెళ్లి బండిల్స్ గా వేరు చేసేవాడు. ఒక బండిల్ లో 100 నోట్లు పెట్టేవాడు. ఎగ్జాంపుల్ కి 100 రూపాయల 100 నోట్ల కట్ట పెట్టేవాడు. అంటే టోటల్ గా 10,000. అలా 500 నోట్లు, 100 నోట్లు, 50 నోట్లు ఇలా అన్ని సపరేట్ చేసి 100 నోట్లుగా విడదీసి పెట్టేవాళ్ళు. స్టెప్ 3, ఇక్కడే మెయిన్ దొంగతనం జరిగింది. కౌంటింగ్ జరుగుతున్న టైంలో కొంతమంది స్టాఫ్ క్యాష్ బండిల్స్ ని డైరెక్ట్ గా తీసుకొని వాళ్ళ బట్టల్లో, సాక్సెస్ లో పెట్టుకునేవాళ్ళు. CCTVలో కనబడకుండా సీక్రెట్ గా చేసేవాళ్ళు. స్టెప్ 4, డబ్బు తీసుకున్నాక వాళ్ళు వెంటనే ఆ డబ్బుని బయటికి తీసుకెళ్లే వాళ్ళు కాదు. ఫస్ట్ డబ్బుని బాత్రూమ్ లో వేరే వేరే ప్లేసెస్ లో దాచిపెట్టేవాళ్ళు. చిన్నగా బయటికి తీసుకెళ్లేవాళ్ళు. ఇలా చాలా రోజుల నుండి కంటిన్యూ అయింది. స్టెప్ 5, మాక్సిమం దొంగతనం 2025 కుంభమేళ టైంలో జరిగింది. ఆ టైంలో డొనేషన్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. సో వాళ్ళు ఈజీగా డబ్బులు తీసుకెళ్లేవాళ్ళు. మనం ఈ డబ్బుని దొంగతనం ఎవరెవరు చేశారని చూస్తే రమాశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్. ముందు అతను ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. తర్వాత మందిర్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ అయిన చంపత్ రాయ్ దగ్గర పర్సనల్ డ్రైవర్ గా జాయిన్ అయ్యాడు. టెంపుల్ లో ఇతనికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉండేది. VIP విజిట్స్ ని మేనేజ్ చేసేవాడు. డొనేషన్ బాక్సెస్ నుంచి వచ్చిన క్యాష్ ని కౌంటర్ రూమ్ కి తీసుకెళ్లేవాడు. సేఫ్ రూమ్ తాళాలు కూడా ఇతని దగ్గరే ఉండేవి. సెకండ్ 1, అనుకాల్ప్ మిశ్రా, క్యాష్ కౌంటింగ్ స్టాఫ్. మార్చ్ 2025లో జాయిన్ అయిన 10 మంది కొత్త వాళ్లలో ఒకడు. 3, అవినాష్ శుక్లా, క్యాష్ కౌంటింగ్ స్టాఫ్. మార్చ్ 2025 అనిల్ మిశ్రా ఇంటర్వ్యూ చేసిన బ్యాచ్ లో ఒకడు. CCTVలో ఇతను క్యాష్ దొంగతనం చేస్తున్నట్టు క్లియర్ గా కనిపించింది. 4th, లవకుష్ మిశ్రా, క్యాష్ కౌంటింగ్ లో పనిచేసేవాడు. అనుకాల్ప్ మిశ్రాతో కలిసి పనిచేసేవాడు. 5, మనీష్ కుమార్ యాదవ్, టిన్ను యాదవ్ కి ఇతనికి రిలేషన్ ఉండేది. కౌంటింగ్ సెక్షన్ లో ఉండేవాడు. 6, కరుణేష్ పాండే, క్యాష్ కౌంటింగ్ స్టాఫ్. 7, రామ్ శంకర్ మిశ్రా, కౌంటింగ్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. 8, సుభాష్ శ్రీవాస్తవ్, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, క్యాష్ కౌంటింగ్ ఇన్ఛార్జ్ గా అపాయింట్ చేశారు. ఓవరాల్ గా కౌంటింగ్ ప్రాసెస్ ని సూపర్వైజ్ చేసే బాధ్యత అతని మీదే ఉండేది. వీళ్ళందరూ కలిసి ఎంత డబ్బు దొంగలించారంటే పోలీసులు ఇప్పటి వరకు 80 లక్షల క్యాష్ రికవర్ చేశారు. గోల్డ్, సిల్వర్ జ్యువెలరీ, ఫారెన్ కరెన్సీ కూడా దొరికింది. క్యాష్ ప్లస్ డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇది 80 లక్షలు కాదు, 7 కోట్ల వరకు ఉండొచ్చని అలిగేషన్స్ కూడా ఉన్నాయి. కానీ అసలు వీళ్ళు ఎలా దొరికిపోయారనేది చూద్దాం. మొదట్లో రామ్ మందిరం ట్రస్ట్ అఫీషియల్స్ కి డైలీ క్యాష్ కలెక్షన్స్ లో కొంత తేడా కనిపించేది. ముఖ్యంగా 500 బండిల్ నోట్స్ రోజు రోజుకి ఎక్కువగా తగ్గిపోతున్నాయి. కానీ 100 మరియు 200 బండిల్ నోట్స్ మాత్రం చాలా నార్మల్ గానే ఉన్నాయి. ఈ ప్యాటర్న్ కొన్ని రోజులు కంటిన్యూ అవడంతో వాళ్ళకి అనుమానం స్టార్ట్ అయింది. మే 2026 చివరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ కూడా డైలీ బ్యాంక్ డిపాజిట్స్ లో అన్యూజువల్ డిఫరెన్సెస్ ని అబ్జర్వ్ చేసి ట్రస్ట్ ని అలర్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో కూడా ఒక షాకింగ్ ఫ్యాక్ట్ బయటకు వచ్చింది. స్కామ్ బయటికి రాకముందు టెంపుల్ బ్యాంక్ డైలీ డిపాజిట్స్ 16 లక్షల నుంచి 18 లక్షల వరకు ఉండేది. కానీ స్కామ్ బయటపడి అరెస్ట్ జరిగిన తర్వాత అవే డిపాజిట్స్ ఒకేసారి 24 నుంచి 26 లక్షల వరకు పెరిగాయి. అంటే నార్మల్ డేస్ లోనే ప్రతిరోజు అప్రాక్సిమేట్లీ 6 లక్షల నుంచి 8 లక్షల వరకు డొనేషన్ మనీని దొంగలించారు. అనుమానం పెరిగిన తర్వాత ట్రస్ట్ అఫీషియల్స్ కౌంటింగ్ రూమ్ లో నార్మల్ CCTV కెమెరాస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఎవ్వరికి తెలియకుండా హిడెన్ కెమెరాస్ ని కూడా ఇన్స్టాల్ చేశారు. జూన్ 4, 2026 నుంచి ఫుటేజ్ ని వెరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఫుటేజెస్ చూసిన ఆఫీసర్స్ అందరూ షాక్ అయ్యారు. రూల్స్ ప్రకారం కౌంటింగ్ రూమ్ లో పనిచేసే ఎంప్లాయీస్ జోబులు లేని డ్రెస్సులు వేసుకోవాలి. కానీ అక్యూజ్డ్ ఎంప్లాయీస్ ఆ రూల్స్ మొత్తాన్ని ఇగ్నోర్ చేసి జోబులున్న బట్టలు, లూజ్ ప్యాంట్స్, పెద్ద పెద్ద సాక్స్లు వేసుకుని డ్యూటీకి వచ్చేవాళ్ళు. ఫుటేజ్ ప్రకారం అవినాష్ శుక్లా క్యాష్ కౌంటింగ్ చేస్తుంటే మిగతా వాళ్ళు CCTV కెమెరా వ్యూ ని బ్లాక్ చేస్తూ బ్లైండ్ స్పాట్స్ ని క్రియేట్ చేసేవాళ్ళు. ఆ కొన్ని సెకండ్స్ గ్యాప్ లో మనీని సాక్స్ లో, బట్టల్లో దాచేసేవాళ్ళు. SIT ప్రకారం కేవలం 40 రోజుల్లో 70కి పైగా ఇన్సిడెంట్స్ రికార్డ్ అయ్యాయి. హిడెన్ కెమెరా ఫుటేజ్ రికార్డ్ అయ్యాక కౌంటింగ్ రూమ్ ఆపరేషన్స్ గురించి తెలిసిన ఒక వ్యక్తి ఈ మ్యాటర్ మొత్తాన్ని లీక్ చేశాడు. ఆ వ్యక్తి ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ ని ఫార్మర్ అయోధ్య ఎమ్మెల్యే అయిన పవన్ పాండేకి షేర్ చేశాడు. ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ని పవన్ పాండే అఖిలేష్ యాదవ్ దగ్గరికి తీసుకెళ్లాడు. జూన్ 5, 2026 అఖిలేష్ యాదవ్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా రామ్ మందిరం డొనేషన్ స్కామ్ గురించి పబ్లిక్ గా అలిగేషన్స్ చేశాడు. టెంపుల్ డొనేషన్స్ లో 7 నుంచి 7.5 కోట్ల వరకు స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఆ ఒక్క పోస్ట్ తో ఈ ఇష్యూ నేషనల్ మీడియా అటెన్షన్ మొత్తాన్ని గ్రాప్ చేసింది. राम मंदिर चढ़ावा चोरी के अयोध्या की चढ़ावा चोरी, राम मंदिर में चोरी, राम मंदिर चढ़ावा चोरी के, राम मंदिर में चढ़ावा चोरी
న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ఈ కేసు ని కవర్ చేయడం స్టార్ట్ చేశాయి. అక్కడ నుండి ఈ కేసు నేషనల్ వైడ్ పొలిటికల్ కాంట్రవర్షియల్ గా మారిపోయింది. యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఆర్డర్స్ తో 3 మెంబర్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ అయింది. ఇన్వెస్టిగేషన్ లో ఇంకొక షాకింగ్ మెథడ్ బయటకు వచ్చింది. కౌంటింగ్ రూమ్ నుంచి క్యాష్ బయటికి తీసుకొచ్చిన వెంటనే టెంపుల్ లో ఉన్న యాత్రి సూదా కేంద్ర బాత్రూమ్స్ లో టెంపరీగా ఆ డబ్బుని దాచిపెట్టేవాళ్ళు. తర్వాత కొంచెం కొంచెంగా ఆ డబ్బుని బయటికి తీసుకొచ్చేవాళ్ళు. ఇన్వెస్టిగేషన్ లో ఇంకో షాకింగ్ పార్ట్ ఏంటంటే టెంపుల్ మెయిన్ సీసీటీవీ సిస్టమ్ లో 7 నుంచి 8 నెలల ఫుటేజ్ ట్యాంపర్ అయినట్టు ఎస్ఐటి ఐడెంటిఫై చేసింది. ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి లేదా ఇన్వెస్టిగేషన్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫుటేజ్ డిలీట్ చేశారనే యాంగిల్ లో ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది. పోలీస్, ఎస్ఐటి మల్టిపుల్ రైట్స్ ని నిర్వహించిన తర్వాత వచ్చిన రికవరీస్ ఇన్వెస్టిగేషన్ ని ఇంకా సెన్సేషనల్ గా మార్చాయి. కేవలం 12 నుంచి 20 వేల రూపాయల శాలరీ తీసుకునే అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ దగ్గర లక్షల క్యాష్, లగ్జరీ అసెట్స్ ఉండడం ఇన్వెస్టిగేటర్స్ ని కూడా ఆశ్చర్యపరిచింది. రామ్ శంకర్ యాదవ్ అలియాస్ చిన్ను యాదవ్ ఎస్ఐటి రిపోర్ట్స్ ప్రకారం అతనికి సంబంధించిన ప్రాపర్టీస్, బిజినెస్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వెరిఫై చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో అయోధ్య ఎయిర్పోర్ట్ దగ్గర అతనికి 70 రూమ్లు ఉన్న హాస్టల్, కొన్ని రెస్టారెంట్స్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, ఒక టయోటా ఫార్చునర్ వెహికల్ అతని దగ్గర దొరికాయి. ఇందులో కొన్ని అసెట్స్ కలిపి 50 కోట్ల వరకు విలువ ఉండొచ్చని పోలీసులు తెలిపారు. అతని శాలరీ 22,000. అవినాష్ శుక్లా అఫీషియల్ రికవరీ రికార్డ్స్ ప్రకారం ఈ కేసులో ఎక్కువ క్యాష్ రికవర్ అయింది అవినాష్ శుక్లా దగ్గరే. పోలీసులు అతని దగ్గర నుండి 20,39,000 క్యాష్, $1,120, 11 గ్రాముల బంగారం, 375 గ్రాముల వెండి రికవర్ చేశారు. కౌశక్పూర్ ఏరియాలో అతను ఉంటున్న రూమ్ లో రామ్రాజ్ కోస్ట్ అనే లేబుల్ ఉన్న ఫేక్ డొనేషన్ బాక్స్, దానికి అటాచ్ చేసిన పేటిఎం క్యూఆర్ కోడ్ ని కూడా సీజ్ చేశారు. పోలీస్ రిమాండ్ ఇంట్రాగేషన్ లో దొంగలించిన దాంట్లో పెద్ద భాగాన్ని పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం ఖర్చు చేసినట్టు ఇన్వెస్టిగేషన్ రికార్డ్స్ చెప్తున్నాయి. బ్రదర్ పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కోసం కొంచెం అమౌంట్ ని యూజ్ చేశాడు. బ్రదర్ పేరు మీద మారుతి బ్రెజా వెహికల్ ని కొనుగోలు చేసినట్టు ఇన్వెస్టిగేటర్స్ ఐడెంటిఫై చేశారు. ఫ్రెండ్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసి కాస్ట్లీ మొబైల్స్ ని కొన్నట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది. మనీష్ కుమార్ యాదవ్, టిన్ను యాదవ్ కి రిలేటివ్ అయిన మనీష్ కుమార్ యాదవ్, అతని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ మూవ్మెంట్ అన్ని ఇన్వెస్టిగేషన్ లో దొరికాయి. లవకుష్ మిశ్రా అసలు శాలరీ 12,000 రూపాయలు మాత్రమే ఇన్వెస్టిగేషన్ లో ఉంది. కానీ అతని లైఫ్ స్టైల్ మాత్రం తన శాలరీకి పూర్తిగా ఆపోజిట్ లో ఉండేది. పోలీస్ సెర్చెస్ లో 14.20 లక్షల క్యాష్ ని రికవర్ చేశారు. ఈ క్యాష్ ని అతను ఆవు పేడ లోపల దాచిపెట్టాడు. అతను ఒక కొత్త 2 ఫ్లోర్ల ఇల్లుని కూడా కడుతున్నాడు. అనుకాల్ప్ మిశ్రా అతని దగ్గర నుండి 16.80 లక్షల క్యాష్ ని రికవర్ చేసినట్టు అఫీషియల్ రికార్డ్స్ లో ఉంది. ఇతను ఒక ఫామ్ హౌస్ కూడా కొన్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇది ఒక వ్యక్తి చేసిన దొంగతనం కాదని ఇన్వెస్టిగేటర్స్ భావిస్తున్నారు. క్యాష్ కౌంటింగ్ ప్రాసెస్ లో ఉన్న లూప్ హోల్స్ ని యూజ్ చేసుకుని ప్రీ ప్లాన్డ్ గా గ్రూప్ ఆపరేషన్స్ నడిచిందని ఎస్ఐటి చెప్తుంది. తక్కువ శాలరీస్ ఉన్న ఎంప్లాయీస్ దగ్గర లగ్జరీ హౌసెస్, కాస్ట్లీ వెహికల్స్, ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్స్, సడన్ గా ఫైనాన్షియల్ రిమోట్ కనిపించడంతో మనీ ట్రైల్ ఇన్వెస్టిగేషన్ మరింత విస్తరించింది. ఇప్పటి వరకు అఫీషియల్ సెర్చెస్ లో దాదాపుగా 80 లక్షల రూపాయల క్యాష్ తో పాటు బంగారం, వెండి కూడా రికవర్ అయ్యాయి. కానీ ఒరిజినల్ స్కామ్ అమౌంట్ ఎంత, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి అనే విషయాలపై ఫారెన్సిక్ ఆడిట్, బ్యాంక్ అనాలిసిస్, ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. స్కామ్ ఇన్వెస్టిగేషన్ నేషనల్ లెవెల్ లో సెన్సేషన్ అవడంతో ట్రస్ట్ పై పొలిటికల్ మరియు పబ్లిక్ ప్రెజర్ బాగా పెరిగింది. ఆ ప్రెజర్ మధ్య జూన్ 26, 2026 శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ మరియు ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా తన అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ నుంచి రిజైన్ చేశారు. మీడియాతో మాట్లాడిన సమయంలో ట్రస్ట్ స్టాఫ్ ఇన్వాల్వ్ అయిన ఇన్సిడెంట్ కి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నామని చెప్పారు. తర్వాత జూలై 6, 2026 జరిగిన ఎమర్జెన్సీ ట్రస్ట్ మీటింగ్ లో వాళ్ళ రిజిగ్నేషన్స్ ని అఫీషియల్ గా యాక్సెప్ట్ చేశారు. డొనేషన్ స్కామ్స్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతున్న సమయంలో ఇంకొక సెన్సేషన్ అలిగేషన్ బయటకు వచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ ఎస్ లక్ష్మీనారాయణ ఫ్యామిలీ ఏప్రిల్ 2024 లో టెంపుల్ ట్రస్ట్ కి ఒక గోల్డ్ ప్లేటెడ్ రామచరిత్ర మానస్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. రిపోర్ట్స్ ప్రకారం ఆ మానస స్క్రిప్ట్ పై సుమారు 147 గ్రామ్స్ గోల్డ్ ప్లేటింగ్ ఉంది. దాని విలువ దాదాపుగా 5 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. అయితే అది కూడా ఇప్పుడు టెంపుల్ లో ఎక్కడా కనిపించడం లేదు. గోల్డ్ ప్లేటెడ్ మానస్ స్క్రిప్ట్ కాకుండా టెంపుల్ కి డొనేట్ చేసిన కొన్ని సిల్వర్ ఐటమ్స్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రిపోర్ట్స్ ప్రకారం ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ డొనేట్ చేసిన 4 కేజీల సిల్వర్ తో పాటు టెంపుల్ రికార్డ్స్ లో ఉన్న ఇంకా కొన్ని సిల్వర్ డొనేషన్స్ అవి కూడా ఇప్పుడు కనిపించడం లేదు. వీటితో పాటు 2021లో రామ్ మందిరం ఏరియాలో ఒక వ్యక్తి 2 కోట్లకి ల్యాండ్ కొని కొన్న 10 నిమిషాలకే 18.5 కోట్లకి రామ్ మందిరం ట్రస్ట్ కి అమ్మేశాడు. ఇంకొకడైతే 20 లక్షలకి ఒక పంతుల దగ్గర ల్యాండ్ కొని 2.5 కోట్లకు అమ్మేశాడు. ఆ ల్యాండ్ అమ్మిన వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధం ఉందని అంటున్నారు. అయితే ఈ యాంగిల్ పై ఫైనల్ అఫీషియల్ కంక్లూజన్ ఇంకా రాలేదు. ఇన్వెస్టిగేషన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రజలు హుండీలో వేసే డబ్బు కేవలం కరెన్సీ నోట్స్ మాత్రమే కాదు, అది లక్షల మంది భక్తుల నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తుంటే అది కేవలం ఒక ఫైనాన్షియల్ క్రైమ్ కాదు, లేదా ఒక రెగ్యులర్ స్కామ్ అవ్వదు, కోట్ల మంది భక్తుల విశ్వాసం మీద పడిన దెబ్బ అవుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఏం రిపోర్ట్ వస్తుందనేది వెయిట్ చేసి చూడాలి.